ఇక్కడ 50% పెంచొద్దు అంటున్నారు. ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే వెళ్ళాలి అంటున్నారు. మరి మన పొలిటికల్ అనలిస్ట్ గంగాపురం వేణుమాధవ్ అన్నను ఒకసారి అడిగే వేణుమాధవ్ గౌడ్ అన్నను ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? అసలు మళ్ళా 42% రిజర్వేషన్లు కూడా కాదు. ఇప్పుడు 42% కూడా రిజర్వేషన్లు కాదు, కేవలం 23% రిజర్వేషన్లే కొనసాగే ఆస్కారం ఉంటుంది. అన్న గుడ్ మార్నింగ్, మీరు లైవ్ లో ఉన్నారన్నా? గుడ్ మార్నింగ్ శ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు మళ్ళీ 42% రిజర్వేషన్లు కాదు, పాత విధానంలోనే మీరు పెట్టుకోవచ్చు. బీసీలకు మేము 50% రిజర్వేషన్లు పెంచకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది, ట్రిపుల్ టెస్ట్. ఆ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిదని అసలు? శ్యామ్, మొదటి నుంచి కూడా మనం అనుకుంటా ఉన్నాం. గత ఒక 2 నెలల 3 నెలల కాలంలో మీరు బీసీ యుద్ధ పేరు సమయంలో సక్సెస్ చేసిన సమయంలో మీ ఛానల్ ద్వారా ఒక జర్నలిస్ట్ గా వరంగల్ నగరంలో ప్రతి గల్లీ మీరు తిరిగినారు. మనం అనుకున్నాం ఆ రోజు శ్యామ్, ట్రిపుల్ టెస్ట్ అంటే 3వ టెస్ట్ అంటే 3 మార్గాల ద్వారా బీసీ మన రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు 2010 కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చిందనమాట. ఓకే, ఆ తీర్పులు ఏందనంటే మూడు మార్గాలు చెప్పింది. 3వ మార్గం ఏందనంటే 50% మించొద్దు. ఓకే, నువ్వు కమిషన్ ఏర్పాటు చేసుకో, కులగణన చేసుకో, జనాభాను మొత్తం సేకరించు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆగమైపోయినారు, ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది విద్యకు లోనై ఉన్నారు, విద్య పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆస్తిపరులు ఎంతమంది, ప్రతి డాటా తీసుకుని లాస్ట్కి ఏం చెప్పిండంటే 50% మించొద్దని చెప్పన్నాడు. ఓకే, ఇక 50% మించొద్దనంటే నువ్వు కమిషన్లనే 50% మించొద్దని చెప్పి నువ్వు సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కడి వస్తుంది. అయితే శ్యామ్, ఇక్కడ జరగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పు చేసింది శ్యామ్. కామారెడ్డి డిక్లరేషన్ రాగానే వాళ్ళది గవర్నమెంట్ రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ రాలే. వాళ్ళది రాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాగానే బీజేపీ పార్టీ రాగానే రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడున్న లోకల్ నాయకులు కావచ్చు, కర్ణాటక అందరు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ మా సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి మేము 42% ఇవ్వలేకపోతున్నాం. ఈ 42% గురించి దేశవ్యాప్త మూవ్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటించని ఉండేవాళ్ళు. ప్రకటన చేయలేదు శ్యామ్. ఈ ప్రకటన చేయకపోగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక 2 months కో 3 months కో స్థానిక సంస్థల పదవులన్నీ పోయినాయి. టైం అయిపోయింది. అవును, టైం అయిపోయిన వెంటనే డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు వచ్చింది, ఫిబ్రవరిలో టర్మ్ అయిపోయింది. ఫిబ్రవరిలో టర్మ్ అయిపోగానే వీళ్ళు చేయాల్సిన పని ఏంటిది శ్యామ్? ఇమీడియట్లీగా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాల్సింది. స్థానిక సంస్థలు వెళ్లాల్సింది. లేకపోతే అప్పుడే కనుక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి అన్ని అఖిల పార్టీ సమావేశం ఏర్పాటు చేసి కన్విన్స్ దూరంలో పూర్ణుండే శ్యామ్. అంటే ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ అనేది కేవలం 50% మించకూడదు అనేదా ట్రిపుల్ టెస్ట్ మీన్స్? 100% దాంట్లో పట మీరు కూడా గమనించండి. పక్కనే మీకు హైదరాబాద్ లో బీసీ కమిషన్ ఆఫీస్ ఉంటది. వెంకటేశ్వరరావు గారి యొక్క సర్క్యులర్స్ మీరు వీక్షించండి. ట్రిపుల్ టెస్ట్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి కమిషన్ ఏర్పాటు చేసుకుని ఒకటి సర్క్యులర్ తీయాలి, కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి. 3వది 50% మించొద్దు. ఓకే, కమిషన్ ఏర్పాటు చేసుకొని 2వ అంశం ఏంటంటే జనాభా లెక్కలు తీయాలి. ఇదంతా చేసింది శ్యామ్. యాక్చువల్ గా ఏంటంటే 1.5 year నార్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, నార్చింది. ఈ 1.5 year లోపల పేపర్ వర్క్ తీసుకుపోయి నీకు పార్లమెంట్ కో లేకపోతే ఢిల్లీ స్థాయిలో లేకపోతే సుప్రీంకోర్టుకు నువ్వు చెప్పకపోయినావు. అంటే అన్న ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పొజిషన్ లో ఇక బీసీలు ఒకవేళ స్థానిక సంస్థలలో పోటీ చేయాలన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు 23% దిక్కు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అదే దిక్కు. కేసీఆర్ ను కూడా అందరు కామెంట్ చేస్తున్న తప్పు శ్యామ్. మనము మంచి అనాలి, చెడు అనాలి. మీరు ఏమనుకోండి దయచేసి. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా ఓపెన్. నీకు కేసీఆర్ అన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత 2010 తీర్పు ఉన్న తర్వాత కూడా ఇక్కడ అప్పుడు గవర్నర్ నరసింహన్ గారు ఉంటే ఇక్కడ 2 శాసనసభల ఆమోద ముద్ర వేసి నీకు 2018 యాక్ట్ నెంబర్ 5 పంచాయత్ యాక్ట్ తీసుకొచ్చి 34% పెట్టిండు. ఓకే, పెట్టిన తర్వాత కొంతమంది మరి కాంగ్రెస్ లీడర్లా, బీజేపీ లీడర్లా, ఇంకే లీడర్లా, ఏ లీడర్లో పోయిండ్రు, హైకోర్టులో వేసిండ్రు. ఇది తప్పని. ఓకే,
ఇది వెయ్యగానే 396 జీవో తెచ్చిండు పాప పెద్ద మనిషి. 396 396 జీవో తెచ్చిండు. 396 జీవో. ఓకే, 396 జీవో తెచ్చిండు. 396 జీవో దగ్గర హైకోర్టు కొట్టేసింది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి 9 జీవో తెచ్చిండు. రేవంత్ అది 396 ఇంటూ అది చేస్తే 9 వస్తుంది. ఇది 9. ఇది 9 వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9. సోనియా గాంధీ పుట్టినరోజు 9. 9 ఈ 9తో పరేషాన్ ఉన్నదే ఇది మన తెలంగాణకు. మీరు అర్థం చేసుకోవాలి. 396 తీసుకొని వచ్చి షాప్ తీసుకురాగానే ఏం చేసింది అంటే అన్న ఒక్కటి సారీ ఫర్ ఇంటరప్ట్, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి అన్న. ట్రిపుల్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ లో ఏముంటది, సెకండ్ టెస్ట్ లో ఏముంటది, థర్డ్ టెస్ట్ లో ఏముంటది, ఇది క్లారిటీ ఇవ్వండి అన్న ఒకటి. ఒక్క నిమిషం సార్, నేను అద్దాలు పెట్టుకుంటానా? ఒక్కటే నిమిషం. అంటే డెడికేషన్ కమిషన్ వేయాలనేది ఒక ప్రతిపాదన. డెడికేషన్ కమిషన్ వేయాలనేది ఒక ప్రతిపాదన ఫస్ట్ టెస్ట్ లో. థర్డ్ టెస్ట్ లోనేమో 50% మించకూడదు అనేది ఒక ప్రతిపాదన. 3 టెస్టులు ఉన్నాయి శ్యామ్, 100%. 3 టెస్టులు ఏం చెప్తున్నాయనంటే, ఎందుకంటే మీరు ఛానల్లో గౌరవప్రదమైన ఛానల్లో ఉన్నారు కాబట్టి ఉన్నది మనం మాట్లాడుకో. మనం ఏదో అన్ని అబద్ధాలు ఆడి ఏదో మనమే జడ్జిలమైనట్టు, మనమే మొత్తం పరిపాలన చేసినట్టు, మనమే చేసినట్టు మాట్లాడకూడదు. మన ఇప్పుడు మీరు గత 10 రోజుల క్రితం మీరు చెప్పిన ఇవాళ నిజాలైతేనే శ్యామ్ 100%. ఇవాళ ఏ ఛానల్లో మీరు డిస్కస్ చేయలేదు, కానీ ఇవాళ ప్రజావాణి ఛానల్ 100% చెప్పింది అన్న. థ్యాంక్ యూ అన్న. నిన్న వరంగల్ నగర్ లో మేము కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నైట్ నిన్న. రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలి, ఎంత పెద్దగా చేయాలి, మూవ్మెంట్ ని ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మీడియా సహకారం తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం షాప్ అన్న. ట్రిపుల్ టెస్ట్ అది మాట్లాడదాం మనం. ట్రిపుల్ టెస్ట్ చెప్తున్నా శ్యామ్. ఇవాళ మనకు గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా శ్యామ్? మనకు ఒక సర్క్యులర్ అనౌన్స్ చేసింది. మేము ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం చెప్పి నిరంజన గారిని ఇచ్చింది మనం. అవును, నిరంజన గారు ఇచ్చిన సందర్భంలో నిరంజన గారు అందరికి ఒక ప్రొఫార్మాస్ ఇచ్చిండు. ఆ ప్రొఫార్మాస్ లో ఏముందంటే శ్యామ్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వెనుకబడుల తరగతుల కమిషన్ ద్వారా మనకు బహిరంగ విచారణ కోసం ప్రకటన ఒక అంశం ఇచ్చిండ్రు. అందులో అప్పుడు నిరంజన్ గారు ఉన్నారు, రాపూర్ జయప్రకాష్ గారు ఉన్నారు, సురేందర్ గారు ఉన్నారు, బాలలక్ష్మి గారు ఉన్నారు. మీరు చెప్పిన పేర్లు అందరినీ కలిసిన నేను. మీరు కలిసినారు. దాంట్లో 3వ అంశం ఈ సర్క్యులర్ లో ఏమున్నదంటే, ఈ బహిరంగ విచారణ దాంట్లో గౌరవ సుప్రీంకోర్టు డాక్టర్ కె కృష్ణమూర్తి ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇతరులకు సంబంధించిన రిట్ పిటిషన్ ఆధారంగా తీర్పు వచ్చింది 2010లో. దీంట్లో ఏం చెప్పింది అని అంటే, 2000 మహారాష్ట్ర ఇతరులకు సంబంధించిన పిటిషన్ కూడా మహారాష్ట్ర తీర్పు కూడా పెట్టింది మనకి. ఇల్లే స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఉత్తర శాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇతర వెనుకబడిన తరగతి కొరకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందస్తు అవసరంగా ట్రిపుల్ టెస్ట్ నిర్దేశించడం జరిగింది. ఆ ట్రిపుల్ టెస్ట్ ఉద్దేశం ఏంది? ఫస్ట్ టెస్ట్ లో ఏముంటది, సెకండ్ టెస్ట్ లో ఏముంటది, థర్డ్ టెస్ట్ లో? దయచేసి మీది దాదాపు ఒక 15,000 మంది 20,000 మంది వీక్షిస్తున్నారు మీ ఛానల్ ని. వీక్షించేటప్పుడు మనం ఉన్న వాస్తవాలు కూడా చెప్పాలి. ఒక నిమిషం ఎక్కువైనా కూడా తప్పదు. పర్లేదు, నో ఇష్యూ. ఒక్క నిమిషం కాదు, 5 నిమిషాలు తీసుకున్నాం. అటువంటి ట్రిపుల్ టెస్ట్ యొక్క అంశాలు దిగువ పేర్కొనబడింది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానినే చెప్తూ ఉన్నా. దయచేసి ఓకే అన్న. రాష్ట్రంలోని ఒకటోది ఈ ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా ఒక్కొక్క అంశం, రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం యొక్క ప్రభావాన్ని సమకాలీన క్షుణ్ణమైన అనుభవపూర్వక విచారణ స్వీకరించడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఒకటో టెస్ట్ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. వెనుకబడిన తరగతుల వాళ్ళ స్థితిగతులు ఏందో తెలుసుకోవడానికి మొదటి టెస్ట్ లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి అన్న. క్లారిటీ. వాళ్ళకి చదువు ఉన్నదా, డబ్బు ఉన్నదా, భూమి ఉన్నదా, మన్ను ఉందా, ఇక పాప వాళ్ళ కమిషన్. ఒకటో టెస్ట్. రెండవ షర్టు ఏం చేసిందనంటే, అధిక శాతంతో పొరపాటు చేయకుండా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ దామాషను పేర్కొనడం మరియు అని చెప్పింది. అధిక శాతంతో పొరపాటు చేయకుండా అంటే 50% మించొద్దు అంటుందా? ఈ అధిక శాతంతో పొరపాటు చేయకుండా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాన్ని
పేర్కొనడం. అంటే జనాభా దామాష ప్రకారం అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్తా ఉంది. ఇది పేర్కొనాలి, చెప్పాలి, సిఫార్సులు అనుగుణంగా చెప్పాలి. అది క్లారిటీ లేదా దాంట్లో? ఓకే. ఇక మూడవ అంశం ఇక్కడనే మనకు తెప్పొచ్చింది షా. ఎస్. మూడవ టెస్ట్, ఏ సందర్భంలోనైనా అట్టి రిజర్వేషన్ ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలను కలుపుకొని రిజర్వేషన్ చేయబడిన సీట్లు మొత్తం సీట్లలో 50% మించడానికి వీలు లేదు అని చెప్పని సర్కులర్ ఇచ్చిండ్రు మీకు. ఇక ఈయనే కండిషన్లు పెట్టింది కదా బీసీలు పైకి రావద్దని. ఈడ కండిషన్ ట్రిపుల్ టెస్ట్ అని చెప్పిన తర్వాత మరి ఎవరిని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎవరిని మోసం చేస్తుంది? ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ అని అందరు వార్తలు చదువుతున్నారన్న. వాట్ ఈస్ ట్రిపుల్ టెస్ట్ అన్నది మాక్సిమం 90% 99% జర్నలిస్టులకు కూడా అవగాహన లేకుండా పోతా ఉంది. సో అందు గురించే మూడవ టెస్ట్ గుర్తు పెట్టుకోండి షా, మీరు ఒక బోర్డు మీద రాసుకోండి దయచేసి. ట్రిపుల్ టెస్ట్ లో ఒకటో టెస్ట్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కమిషన్ వేసింది. ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిషన్ కు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు అనేది దానికి అనుగుణంగా అంటే పెంచకూడదు అన్న కాన్సెప్ట్ కొద్దే రెండో టెస్ట్ చేసింది. ఇక మూడో టెస్ట్ ఏంటంటే కంప్లీట్గా 50%, అంటే ఇటు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అందరు కలుపుకున్నా కూడా 50% మించకూడదని మూడో టెస్ట్ చేసింది అన్నట్ల. ఈ మూడవ టెస్ట్ ద్వారా ఇప్పుడు ఈ మూడవ టెస్టే ప్రమాదం. ఇది పెంచొద్దని చెప్పిన తర్వాత ఎట్లయితే వాస్తవం ఎక్కడి చెల్లుతుంది, ఏమవుతుంది, ఇదంతా ఇవాళ ఎవరి పైసలు ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది? ఎస్సీ ఎస్టీ బీసీల పైసలే. ఎస్సీ ఎస్టీ బీసీల పైసలే కదా. శ్యామ్ ఇంకొకటి చెప్తూ ఉన్నా, 34% ఉన్నప్పుడు ఏ రెడ్డి ఏ వెలపై కేసేయలే. 1994 పంచాయత్ చట్టం వచ్చిన తర్వాత 2011 వరకు ఎవరు కేసేయలే. ఎప్పుడైతే కృష్ణమూర్తి వర్సెస్ ఈ 2010 తీర్పు వచ్చిందో కేసులు స్టార్ట్ చేశారు. 34%కి 42%కి ఎంత దూరం ఉన్నది? 34%కి 42%కి ఎంత దూరం ఉన్నది? 8% మాతో వచ్చిన పంచాయతీ ఏంది మీకు? ఇవాళ నేను రేట్లు అడుగుతున్నా అంతే కదా శ్యామ్. అవును అవును. ఇవాళ కొంతమంది వ్యక్తులు చేయడం వల్ల వైషమ్యాలు వస్తున్నాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా శ్యామ్, గుర్తు పెట్టుకోండి దయచేసి. మీ ప్రజా వాయిస్ ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నా, మీరు బీసీలకు సంబంధించిన హక్కుల పైన ఎంత వ్యతిరేకమైన మీరు తప్పుడు సర్క్యులర్ ఇస్తారో అంత ఉద్యమాలు వేస్తున్నాయి ఇవాళ. శ్యామ్, నిన్న నాకు చాలా ఆనందం అనిపించింది శ్యామ్. కొన్ని 100 చోట్లల్లో బీసీలు బయటకు వచ్చిండ్రే. నా జీవితంలో నేను చూడలే. నేను ఒక తెలంగాణ ఉద్యమం చూసిన, మండల కమిషన్ ఉద్యమం చూసిన, కానీ నిన్న మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో, ఈ మన పెట్రోల్ పట్టుదారి యుగంలో మీ మిర్యాల కూడా, మీ తాడిచెర్ల భూపాలపల్లిలో కాటారంలో జనం వచ్చిండ్రా బయటికి. నేను ఆశ్చర్యానికి లోనైనా 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా అది రావడం గొప్పే కదా. ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ప్రతి మండల హెడ్ క్వార్టర్ను టచ్ చేసిండ్రు. అక్కడ 10 మంది కూడా లేరు. కానీ తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కదా ఆకాంక్ష. మరి మీరు జై తెలంగాణ అన్నప్పుడు మేము వరంగల్ ఎవరు? సో ఇక మిగిలింది రాష్ట్రంలో బీసీ ఉద్యమాలే అంటారా? ఇక బీసీ ఉద్యమం తప్ప ఏ ఉద్యమం లేదు. థ్యాంక్ యూ. ఏం చేస్తాను తెలుసా స్వామి? బీసీ ఉద్యమం రాగానే ఏం చేస్తాను తెలుసా శ్యామ్ అన్నా? ఇంకో డిఫరెంట్ ఉద్యమాలు తీసుకొస్తారు ఇక శ్యామ్. ఇవాళ ప్రభుత్వం ఒక లెక్కలు చెప్పాలా శ్యామ్, గట్టిగా ప్రభుత్వం చెప్పాలి. నువ్వు కమిషన్ ఏర్పాటు చేసినావు, ఇవాళ బీసీఈలో ఎంత మంది ఉన్నారని చెప్పి బయటకు తీయాలి. అది సపరేట్ టాపిక్ అన్న, మాట్లాడదాం మళ్ళీ. ఇవన్నీ తీస్తేనే మనం బయటకు వస్తాయి. ఇవాళ కమిషన్ వేసినా, నేను 42% వేసినా, అసలు యాక్చువల్ గా శ్యామ్ ఇంకొకటి కూడా చెప్తాను, నాకు లాస్ట్ ఫైనల్ చెప్తా ఉన్నా. ప్రభుత్వానికి ఎలక్షన్స్ నిర్వహించాలని ఉద్దేశం ఉన్నదనుకుంటున్నా. నాకున్న సమాచారం మేరకు 2026 ఉగాది వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు అని ఢిల్లీ వర్గాల నుంచి నాకు అందుతున్న సమాచారం. ఇప్పుడు మీకు అందుకున్న సమాచారం ఏదంటే దీన్ని కోర్టు పరిధిలో పడేస్తారే. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు మొన్న ఎస్సీఎస్సీ ఎలక్షన్స్ ఓకే అన్నది చెప్పన్న ప్రభుత్వం.
హైకోర్టు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు 100% నువ్వు ఎలక్షన్స్ అనౌన్స్ చేయాలని మళ్ళీ 29th వీళ్ళు తీసుకొచ్చిండ్రు, ఇక అది ప్రాసెస్ అంతా అయిపోయిందన్న. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాట్లాడదాం లైవ్. థ్యాంక్ యూ అన్న. ఇది పొలిటికల్ అనలిస్ట్ గంగాపురం వేణుమాధవ్ గౌడ్ అన్న హన్మకొండ నుంచి మనకు లైన్లో వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ట్రిపుల్ టెస్ట్ అని వార్తలు చదువుడు. ఆ ట్రిపుల్ టెస్ట్లో ఉన్నది ఏంది అంటే ఇటువంటి ఇంటెలెక్చువల్స్తో మాట్లాడినప్పుడు మనకు కూడా సబ్జెక్ట్ పెరుగుతుంది. అందరికీ ఎవ్వడేం సుప్రీం కాదురా నాయన, ఒక్కొక్కడు నాకే అన్నీ వచ్చాడు బిల్డప్ కొడతాడు, ఎవరికి ఏం రాదు. సబ్జెక్టు పెంచుకుంటూ పోవాలి. మంచి ఇంటెలెక్చువల్స్ని మనం పరిచయం చేసుకుంటూ సబ్జెక్టును పెంచుకుంటూ పోతే ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది ఎవడన్నా చెప్పిండా? చెప్పకప్ప. ఇది ట్రిపుల్ టెస్ట్ కథ. ఇక బీసీలకు ద్రోహం, రేవంత్దే దోషం, వైఫల్యాల నుంచి డైవర్షన్కి స్థానిక ప్లాను, ఇక మొండి పట్టుకుపోయి జీవో 9 విడుదల, ఇక వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు, కోర్టులో నిలవదన్న న్యాయ నిపుణులు, ఇబ్బందులు తప్పవన్న ఎస్ఈసి వర్గాలు, అయినా ముందుకు వెళ్ళాలంటూ హుకుం, ఇక ప్లాన్ బెడిచికొట్టడంతో కాంగ్రెస్లో జీవో 9 మరి ఎంత పెద్దగానా? ఇప్పుడు కేసీఆర్ చేసిందేమో 396, ఇది 9 వేస్తుందా? మళ్ళా రేవంత్ రెడ్డి చెప్పిందేమో 9, జీవో నెంబర్ 9. మళ్ళీ December 9 ఏమో కాంగ్రెస్ వచ్చింది. అదే December 9 సోనియా గాంధీ పుట్టినరోజు. ఈ 9 మనకు పరేషాన్ ఉన్నదా? 9 నెంబర్తో పరేషాన్ ఉన్నది.